విషయాన్ని దేశం మీద మార్చావు. అవన్నీ ఎవరు మర్చిపోతారంటే భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త మర్చిపోరు. అలాగే గతంలో మేము గెలిచినప్పుడు ఇందాక మీరు చెప్పారు 2014 మాకెన్ని సీట్లు. అసలు పొత్తు అంటే వాళ్ళ క్యాండిడేట్ ఉండకూడదు కదా ఎలక్షన్ లో. మరి 3 స్థానాల్లో ప్రకాశం జిల్లాలో ఒకటి, మరి రెండు స్థానాల్లో టీడీపీ బీఫామ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్ సైకిల్ గుర్తు మీద అసెంబ్లీలో కంటెస్ట్ చేశారు. మళ్ళీ పొత్తు అంటారు. ఈ పొత్తులు అవసరమా అండి? మాకు ఇచ్చింది ఇస్తారంది 25, ఫైనల్ గా తెలిసింది 13. 13లో 3 స్థానాల్లో మళ్ళీ వాళ్ళు బీఫామ్ ఇచ్చి పోటీ చేయడానికి దీన్ని పొత్తు అంటారు ఎవరన్నా? ఇటువంటి పొత్తులు అవసరమా? ఎవరికి అవసరం? ఎందుకు అసలు అవసరం? ఎలాంటప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ ఓటేమో బీజేపీ ట్రాన్స్ఫర్ కావట్లేదు. అది మొన్న ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో చూశాను. నా కాకినాడ కార్పొరేషన్ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రన్ చేసినటువంటి కార్పొరేషన్ ఎన్నికలను చూశాను. టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ కావట్లేదు. మరి ఇప్పుడు మాత్రం ట్రాన్స్ఫర్ అవుతే అవ్వదు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు జనసేనలో అదే పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు గణతంత్ర దినోత్సవం రోజు పొత్తు ధర్మం పాటించట్లేదని. ఇప్పుడు చెప్పండి, జన సైనికుడు ఇప్పటికే గత నెలన్నరగా ఆయా అసెంబ్లీ పరిధిలో మా తూర్పుగోదావరి కాకినాడ జిల్లా లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అనేకమైన టెన్షన్లు బాహాబాయిలు కూడా జరుగుతున్నాయి. ఇది టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య. పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రేపు పొత్తులోకి వెళ్ళినా సరే ఓట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరుగుతున్న నమ్మకం ఉంది ఎవరికన్నా? ఎందుకంటే టీడీపీ వాళ్ళే అంటున్నారు కొన్ని చోట్ల ఈసారి జనసేన గెలిపించేస్తే పరవరికి జనసేనకి ఓడిపోతే సో మేము సహకరించమని. మరి అదే మాట జనసేన కూడా అంటారు కదా, టీడీపీని గెలిపించేస్తే మాకు జీవితంలో ఇక్కడ టికెట్ రాదు కానీ మేము గెలిపించమని. సో ఎన్ని కలుపులో ఖర్చులు పెట్టుకున్న వ్యవహారం ఇది ఎంతవరకు మెటీరియల్స్ అవుతుంది? ఇందాక శేఖర్ గారు అన్నారు పొత్తులు ఒక అంశం ఏంటంటే పొత్తు పెట్టుకుంటాం రాజకీయ పార్టీల యొక్క ఇష్టం. కానీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటమా అవ్వకపోవటం అనేది ప్రజల ఇష్టం. ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడం కూడా ఎన్ని ఓడిపోయినా మనం చూడలేదు సార్. 2019లో జనసేన 3 జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఎన్ని వచ్చాయండి? కూడా తీసేయండి. 2018లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, లెఫ్ట్, రైట్, అందరూ వెళ్ళారు. ఏమైందండి? అలాగే వచ్చిందా? ఉన్నాయి కాస్త ఉండిపోయింది, కట్టుకుంది పోయింది, ఉంచుకుంటూ పోయిందట. అలా తయారైన పరిస్థితి. ఒత్తులు పెట్టుకున్నంత మాత్రాన్ని ఏం అవదండి. మనకేదో మన అడ్జస్ట్మెంట్ కో దేనికో పెట్టుకుంటాం. ప్రజలు ఇష్టం అది. వన్ సైడెడ్ గా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు విడిగా ఉంది, బీజేపీ విడిగా ఉంది, వాళ్ళందరూ విడిగా ఎవరికి వెళ్ళే ఓట్లన్నీ కూడా మర్చిపోండి. 2019 రాష్ట్రంలో జరిగిందంటే వైసీపీ విడిగా వెళ్ళింది, బీజేపీ విడిగా వెళ్ళింది, జనసేన 4 పార్టీలతో కలిసి వెళ్ళారు, మొత్తం 4, టీడీపీ విడిగా వెళ్ళింది. మొత్తం గుప్తంగా ఓట్లు ఎవరికి వెళ్ళాయి? రూలింగ్ పార్టీకి వెళ్ళిందా లేకపోతే అపోజిషన్ ఒక పార్టీకి వెళ్ళిందా? ప్రజలు డిసైడ్ అయితే ప్రజలు ఇష్టపడాలండి. ప్రజలు ఇష్టపడి ఆ ఎజెండా నమ్మాలి. నమ్మితే ఒకటి. 2 ఇంకొక మాట